హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీవీఎం స్టడీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా అవార్డ్స్ గురించి అయితే చూద్దాం. మనకి మెయిన్స్ ఎగ్జామ్లో అవార్డ్స్ నుంచి 3 to 5 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. పక్కాగా ఈ వీడియోలో మీకు మంచి మార్క్స్ సాధించే విధంగా గత 8 నెలలు ఏదైతే 2024 ఆగస్టు నుండి 2025 ఏప్రిల్ వరకు ఉన్నటువంటి ముఖ్యమైన అవార్డులన్నింటిని కూడా పొందుపరచడం అయితే జరిగింది. వీటన్నిటిని కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత అవసరమో అంతే ఉండే విధంగా క్విక్ రివిజన్ అయ్యే విధంగా అయితే ఈ వీడియోని అయితే మీకు రూపొందించడం జరిగింది. ఇంకా టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ టాపిక్ వచ్చి 2024 నోబెల్ అవార్డ్స్. దీంట్లో ఫస్ట్ వచ్చి వైద్య విభాగంలో ఈ సంవత్సరం ఎవరికి నోబెల్ అవార్డు వచ్చిందంటే అమెరికన్ శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవకున్. వీరిద్దరికి దేనికోసం వచ్చిందంటే జన్యు పదార్థంలో ఉండేటటువంటి మైక్రో ఆర్ఎన్ఏని కనుగొన్నందుకు. ఈ మైక్రో ఆర్ఎన్ఏ అనేది క్యాన్సర్ చికిత్సలో కొత్త మార్గాలు కనుగొనేందుకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫిజిక్స్లో నోబెల్ ఎవరికి వచ్చిందంటే జాన్ జే హాఫ్ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్. వీళ్ళిద్దరికి కూడా కృత్రిమ మేధ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో దానికి బాటలు పరిచినందుకు హాఫ్ఫీల్డ్, హింటన్లకి ఫిజిక్స్లో నోబెల్ అయితే రావడం జరిగింది. వీరిలో హింటన్ను ఏఐ పితామహుడు అంటారు. జెఫ్రీ హింటన్ను ఏఐ పితామహుడిగా పిలుస్తారు. నెక్స్ట్ కెమిస్ట్రీలో నోబెల్ ఎవరికి వచ్చిందంటే డేవిడ్ బెకర్, డెమిస్ హాస్బిస్, జానే జంపర్. వీళ్ళ ముగ్గురు కూడా ప్రోటీన్ల డిజైన్లకు సంబంధించి పరిశోధనలు చేశారు. పరిశోధనకు గాను డేవిడ్ బెకర్, డెమిస్ హాస్బిస్, జానే జంపర్లకు కెమిస్ట్రీలో నోబెల్ అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ సాహిత్య రంగ నోబెల్ ఈ సంవత్సరం ఎవరికి వచ్చిందంటే దక్షిణ కొరియా రచయిత అయినటువంటి హాన్ కాంగ్ గారికి రావడం జరిగింది. ఈవిడే సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి ఆసియా రచయిత్రి. ఆసియా ఖండం నుంచి సాహిత్య రంగంలో నోబెల్ పొందిన మొట్టమొదటి రచయిత్రి ఎవరంటే దక్షిణ కొరియాకు చెందినటువంటి హాన్ కాంగ్. ఈ హాన్ కాంగ్ గారికి 2016లో ఆవిడ రాసిన ది వెజిటేరియన్ అనే నవలకి బుకర్ బహుమతి కూడా రావడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే శాంతి విభాగంలో ఈ సంవత్సరం ఎవరికి నోబెల్ అవార్డు వచ్చిందంటే నిహాన్ హిడాంకో అనే సంస్థకి రావడం జరిగింది. ఈ సంస్థ జపాన్లో ఉందన్నమాట. ఈ సంస్థకి ఎందుకు వచ్చిందంటే మనకి 1945 ఆగస్టు 6, అదేవిధంగా ఆగస్టు 9న హిరోషిమా, నాగసాకి అనే 2 నగరాలపై అమెరికా అణుబాంబులు వేస్తుంది. ఆ దాడిలో భాగంగా అనేక మంది చనిపోతారు. ఎవరైతే ఆ దాడిలో బతికారో వాళ్ళందరూ కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఈ అణ్వాయుధాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారు అన్నమాట. వారి కృషికి గాను ఈ సంవత్సరం శాంతి నోబెల్ నిహాన్ హిడాంకో అనే సంస్థకి అయితే ఇవ్వడం జరిగింది. ఈ నిహాన్ హిడాంకో అనే సంస్థను 1956లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్థిక రంగంలో నోబెల్ ఎవరికి వచ్చిందంటే డారిన్ అసిమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్. వీళ్ళు ముగ్గురు కూడా ఈ సంవత్సరం నోబెల్ అయితే ఆర్థిక రంగంలో ఇవ్వడం జరిగింది. దేనికోసం అంటే వీళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటి మధ్య ఈ సంపదలో ఉన్నటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పరిశోధన చేసినందుకు, సంపదల అసమానతలపై పరిశోధన చేస్తారు అన్నమాట వీళ్ళు. దానికోసం వీళ్ళ ముగ్గురికి కూడా ఆర్థిక రంగంలో నోబెల్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చి పద్మ అవార్డులు 2025. మొత్తం కేంద్ర ప్రభుత్వం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 139 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈ 139 మందిలో మనకి 7గురికి పద్మవిభూషణం, 19 మందికి పద్మభూషణం, 113 మందికి పద్మశ్రీ అవార్డులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ 139 మందిలో మనకి 7గురు అయితే తెలుగువారు ఉన్నారు. మనకి ఈ 139 అవార్డులు అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ పద్మవిభూషణ్ ఎవరికి ఇచ్చారు, అదేవిధంగా ఈ 139 అవార్డుల్లో తెలుగు వారు ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ నుంచి అవి గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో సరిపోతుంది అనమాట. పద్మవిభూషణ్ 7గురు చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ దువ్వూరు నాగేశ్వర రెడ్డి. ఈయనకి వైద్య విభాగంలో రావడం జరిగింది. ఈయన తెలంగాణకు చెందిన వ్యక్తి.
నెక్స్ట్ జస్టిస్ జగదీష్ సింగ్ ఖెహర్, ఈయన మాజీ సీజీఐ, ఈయనకి ప్రజా వ్యవహారాల విభాగంలో అయితే రావడం జరిగింది. ఈయన చండీగఢ్కి చెందినవారు. నెక్స్ట్ కుముదిని రజనీకాంత్ లాకియా, కుముదిని రజనీకాంత్ లాకియా గారికి కళల విభాగంలో రావడం జరిగింది. ఇప్పుడు గుజరాత్కి చెందినవారు. నెక్స్ట్ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం గారికి కూడా కళల్లో రావడం జరిగింది. ఈయన కర్ణాటకకి చెందినవారు. నెక్స్ట్ ఎంటీ వాసుదేవన్ నాయర్, ఎంటీ వాసుదేవన్ నాయర్ గారికి మరణానంతరం రావడం జరిగింది. ఈయనకి సాహిత్యం విద్యా కేటగిరీలు అయితే ఇవ్వడం జరిగింది. ఈయన కేరళకు చెందినవారు. నెక్స్ట్ ఒసాము సుజుకి, ఈయనకు కూడా మరణానంతరం ఇవ్వడం జరిగింది. వాణిజ్యం పరిశ్రమల విభాగం ఇవ్వడం జరిగింది. ఈయన జపాన్కి చెందిన వ్యక్తి. నెక్స్ట్ శారదా సిన్హా, ఈవిడికి కూడా మరణానంతరం ఇచ్చారు, కళల విభాగంలో ఇచ్చారు. ఇప్పుడు బీహార్ స్టేట్కి చెందినవారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకున్నట్లయితే సినీ నటుడు నందమూరి బాలకృష్ణకి కళల విభాగంలో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అదేవిధంగా మన ఏపీ నుంచే కళారంగం నుంచి మాడుగుల నాగఫణి శర్మ, మిరియాల అప్పారావు, ఈయనకి మరణానంతరం వచ్చింది. వీళ్ళిద్దరికి కూడా కళారంగం నుంచి పద్మశ్రీ వచ్చింది. అదేవిధంగా సాహిత్యం విద్యారంగం నుంచి పద్మశ్రీ ఎవరికి వచ్చిందంటే కేఎల్ కృష్ణ, వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి, వీళ్ళిద్దరికి కూడా సాహిత్యం విద్యారంగం నుంచి పద్మశ్రీ అయితే రావడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే పద్మ అవార్డులు 2025కి గాను 139 మందికి ఇచ్చారు. అందులో 7 పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అయితే ఇవ్వడం జరిగింది. వీరిలో 7 తెలుగువారు ఉన్నారు. ఆ తెలుగువారిలో నందమూరి బాలకృష్ణ గారికి ఏమో పద్మభూషణ్, మాడుగుల నాగఫణి శర్మ, మిరియాల అప్పారావు, కేఎల్ కృష్ణ, వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖులకి అయితే పద్మశ్రీ అవార్డులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్ సంబంధించి మనకి పీడిఎఫ్ కూడా మా టెలిగ్రామ్ ఛానల్ బీవీఎం స్టడీస్లో మీకు అందుబాటులో ఉంటుంది. ఎవరైనా ఈ పీడిఎఫ్ కావాలనుకున్న వారు కింద డిస్క్రిప్షన్ లింక్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాము, అక్కడి నుంచి మీరు జాయిన్ అయ్యి పీడిఎఫ్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే ఆస్కార్ అవార్డులు 2025 సంవత్సరానికి సంబంధించి 97వ ఆస్కార్ అవార్డులను 2025 మార్చి నెలలో అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి డాల్బీ థియేటర్లు ఇవ్వడం అయితే జరిగింది. మనం ఈ ఆస్కార్ అవార్డుల గురించి చూసుకున్నట్లయితే 2025 97 ఆస్కార్ అవార్డుల్లో అత్యధికంగా ఏ చిత్రానికి అవార్డులు వచ్చాయంటే అనోరా అనే చిత్రానికి 5 అవార్డులు అయితే రావడం జరిగింది. ఈ అనోరా కథ ఏంటంటే అని అనే ఒక 23 ఏళ్ళ వేసి చుట్టి కథ తిరుగుతుందన్నమాట. ఈ చిత్రంకి సంబంధించి మనకు 5 అవార్డులు ఏ కేటగిరీలో వచ్చాయంటే ఉత్తమ చిత్రం, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, అదేవిధంగా ఉత్తమ నటి విభాగాల్లో దీనికైతే అవార్డులు రావడం జరిగింది. అదేవిధంగా ఆస్కార్ వేదికపై ఒకే చిత్రానికి 4 అవార్డులు అందుకున్న వ్యక్తికి కూడా ఆ చిత్ర దర్శకుడు సీన్ బేకర్ రికార్డు సృష్టించారనమాట. అయితే మనకు ఆస్కార్ అవార్డులు అనేవి 23 కేటగిరీల్లో ఇంగ్లీష్ విభాగంలో ఇస్తారు హాలీవుడ్ చిత్రాలకి. అదేవిధంగా ఒక విదేశీ భాష చిత్రానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ ఏ అవసరం అవే పెట్టడం జరిగింది కేటగిరీలు. అందులో ఫస్ట్ వన్ వచ్చి ఉత్తమ చిత్రం. ఉత్తమ చిత్రం ఏంటంటే అనోరా. నెక్స్ట్ ఉత్తమ నటుడు. ఉత్తమ నటుడు ఎవరంటే అడ్రియన్ బ్రాడీ. అడ్రియన్ బ్రాడీ గారికి ఏ చిత్రానికి రావడం జరిగిందంటే ది బ్రూటలిస్ట్. నెక్స్ట్ ఉత్తమ నటి. ఉత్తమ నటి ఎవరంటే మైకీ మ్యాడిసన్. మైకీ మ్యాడిసన్ గారికి అనోరా చిత్రానికి రావడం జరిగింది. నెక్స్ట్ ఉత్తమ దర్శకత్వం. ఉత్తమ దర్శకత్వం సీన్ బేకర్, ఈయన అనోరా చిత్ర దర్శకుడు. నెక్స్ట్ ఉత్తమ సహాయ నటుడు. ఉత్తమ సహాయ నటుడు ఎవరంటే కీరన్ కైల్ కల్కిన్. కీరన్ కైల్ కల్కిన్ ది రియల్ పెయిన్ చిత్రం. నెక్స్ట్ ఉత్తమ సహాయ నటి జోయా సాల్దానా. జోయా సాల్దానా గారికి ఎమిలియా పెరేజ్ అనే చిత్రానికి రావడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం అంతర్జాతీయ విభాగంలో ఎవరికి వచ్చిందంటే ఐ యామ్ స్టిల్ హియర్. ఐ యామ్ స్టిల్ హియర్ అనేది వాల్టర్ సాలెస్ అనే బ్రెజిల్ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇది ఒక బ్రెజిల్ చిత్రం అనమాట. ఐ యామ్ స్టిల్ హియర్. అదేవిధంగా మన దేశం నుంచి లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో అనూజ అనే చిత్రం పోటీ పడింది. ఉత్తమ చిత్రం అయితే ఆస్కార్ అవార్డులో అనోరా. బట్ మన దేశం నుంచి ఆస్కార్ అవార్డులకి
లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో అనూజ అనే చిత్రం పోటీ పడింది, బట్ అవార్డు గెలుచుకోలేకపోయింది. ఈ అనూజ చిత్రం పోటీ పడిన విభాగంలో ఐ యామ్ నాట్ ఏ రోబో అనే చిత్రం అవార్డు గెలుచుకుంది. నెక్స్ట్ 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను 2024 అక్టోబర్లో రాష్ట్రపతి గారు అయితే ప్రదానం చేయడం జరిగింది. దీంట్లో ఉత్తమ చిత్రంగా ఏ చిత్రం నిలిచిందంటే మలయాళీ సినిమా ఆట్టం. ఇంపార్టెంట్ అండి, మలయాళీ సినిమా ఆట్టం అయితే ఉత్తమ చిత్రంగా నిలిచింది. అదేవిధంగా ఉత్తమ నటుడిగా ఎవరు నిలిచారంటే 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రిషబ్ శెట్టి గారు. కాంతార చిత్రానికి కన్నడ చిత్రం రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు. నెక్స్ట్ ఉత్తమ నటిగా ఇద్దరు సంయుక్తంగా అవార్డు గెలుచుకున్నారు. అందులో ఒకరేమో నిత్యా మేనన్, తిరుచిట్రంబలం తమిళం, తిరు సినిమా ఉంది కదా అదండి, తెలుగులో తిరు సినిమా, ఇది ధనుష్ది. ఆ సినిమాలో నిత్యా మేనన్ గారికి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మానసీ పరేఖ్, కచ్ ఎక్స్ప్రెస్ గుజరాతీ సినిమా, ఉత్తమ నటి అవార్డు ఇద్దరికి వచ్చింది. ఎవరెవరంటే నిత్యా మేనన్, అదేవిధంగా మానసీ పరేఖ్. నెక్స్ట్ ఉత్తమ దర్శకుడు ఎవరికి వచ్చిందంటే సూరజ్ బర్జాత్యా గారికి వచ్చింది. ఈయన ఓంచాయి అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించారు, సూరజ్ బర్జాత్యా. నెక్స్ట్ ఉత్తమ ప్రాంతీయ చిత్రం ఏదంటే కార్తికేయ 2. ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు విభాగానికి సంబంధించి కార్తికేయ 2, దీని దర్శకుడు చందు మండేటి. నెక్స్ట్ ఉత్తమ ప్రాంతీయ చిత్రం హిందీ విభాగం చూసుకుంటే గుల్ మెహర్. ఒకసారి మనం క్విక్ రివిజన్లో చూసుకున్నట్లయితే ఆస్కార్ అవార్డులు చూసుకున్నట్లయితే 97 ఆస్కార్ అవార్డులో ఉత్తమ చిత్రం అనోరా, ఉత్తమ నటుడు ఆడ్రియన్ బ్రాడీ, ఉత్తమ నటి మైక్ మ్యాడిసన్, ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం బ్రెజిల్ చిత్రం ఐ యామ్ స్టిల్ హియర్. అదేవిధంగా 70వ జాతీయ చలనచిత్ర అవార్డు మనం చూసుకున్నట్లయితే ఉత్తమ చిత్రం మలయాళీ చిత్రం అన్నమాట ఆట్టం, ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి, ఉత్తమ నటి నిత్యా మేనన్ అండ్ మానసీ పరేఖ్, ఉత్తమ దర్శకుడు సూరజ్ బర్జాత్యా, ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు అయితే కార్తికేయ 2, హిందీ అయితే గుల్ మొహర్. నెక్స్ట్ 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనమాట. ఇవి కూడా సినీ రంగానికి సంబంధించినవే. వీటిని కూడా 2025 జనవరిలో ప్రదానం చేయడం జరిగింది. దీంట్లో ఉత్తమ చిత్రం ఎమిలియా పెరేజ్, ఉత్తమ నటి డెమీ మూర్, ఉత్తమ నటుడు సెబాస్టియన్ స్టాన్, ఉత్తమ యానిమేటెడ్ చిత్రం ఫ్లో, ఉత్తమ దర్శకుడు బ్రాడీ కార్పెట్. అయితే ఈ 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో మన ఇండియా నుండి పాయల్ కపాడియా గారి దర్శకత్వం వహించిన ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ అనే చిత్రం 2 విభాగాల్లో పోటీ పడింది, బట్ అవార్డు అయితే రాలేదు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్, ఇది జైపూర్లో జరిగిందండి. దీంట్లో మనకి అమెరికన్ గారి మాజీ భార్య అయినటువంటి కిరణ్ రావు గారి దర్శకత్వం వహించినటువంటి లాపాతా లేడీస్ చిత్రం అత్యధికంగా 10 అవార్డులు అయితే గెలుచుకుంది. లాపాతా లేడీస్ చిత్రం 10 విభాగాల్లో అవార్డు అయితే గెలుచుకోవడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగిందంటే జైపూర్లో జరిగింది. ఇక్కడ దీంట్లో మనకి ఉత్తమ నటుడిగా ఎవరు ఎంపికయ్యారంటే భూల్ భులయ్యా 3 అనే సినిమాలో నటనకు గాను కార్తిక్ ఆర్యన్. అదేవిధంగా ఉత్తమ నటిగా లాపాతా లేడీస్లో నటించినటువంటి నితాన్సీ గోయల్కి ఉత్తమ నటుడేమో కార్తిక్ ఆర్యన్. అంతకుమించి మీకు అవసరం లేదు. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. గత సంవత్సరం 2024లో కేంద్ర ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి నూతనంగా విజ్ఞాన అవార్డులు అయితే ప్రారంభించడం జరిగింది. అవి మొట్టమొదటిసారిగా మనకి జాతీయ అంతరిక్ష దినోత్సవం అయినటువంటి ఆగస్టు 23న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రదానం చేశారు. ఇది మనం మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాల్సినవి, చాలా ఇంపార్టెంట్. దీంట్లో తొలి విజ్ఞాన రత్న పురస్కారాన్ని ఎవరికి ఇచ్చారంటే జీవరసాయన శాస్త్రవేత్త అయినటువంటి గోవిందరాజన్ పద్మనాభన్. తొలి విజ్ఞాన రత్న పురస్కార గ్రహీత ఎవరంటే జీవరసాయన శాస్త్రవేత్త గోవిందరాజన్ పద్మనాభన్. అదేవిధంగా ఈ అవార్డుల్లో 33 మందికి రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలను, మరో 18 మందికి విజ్ఞాన యువ పురస్కారాలను, ఇంకో 13 మందికి విజ్ఞాన శ్రీ పురస్కారాలను అయితే ఇవ్వడం జరిగింది.
అలాగే ఇంపార్టెంట్ ఏంటంటే విజ్ఞాన్ టీమ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే చంద్రయాన్ 3 బృందానికి అయితే విజ్ఞాన్ టీము అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ కేఎల్ రత్న పురస్కారాలు 2024 సంబంధించి నలుగురికి అయితే మేజర్ ధ్యాన్ చంద్ కేఎల్ రత్న అవార్డుని అయితే ఇవ్వడం జరిగింది. ఆ నలుగురు ఎవరంటే దొమ్మరాజు గుకేష్ చెస్ విభాగం, హర్మన్ ప్రీత్ సింగ్ ఈయన హాకీ క్రీడాకారుడు, నెక్స్ట్ ప్రవీణ్ కుమార్ ఈయన పారా అథ్లెటిక్స్, నెక్స్ట్ మను బాకర్ షూటింగ్. ఈ నలుగురు కూడా మేజర్ ధ్యాన్ చంద్ కేఎల్ రత్న పురస్కారం 2024 సంవత్సరానికి అయితే ఇవ్వడం జరిగింది. మనం మను బాకర్ గారి నుంచి చూసుకుంటే ఈవిడ స్వతంత్రం వచ్చాక ఒకే ఒలింపిక్స్ గేమ్స్లో 2 పథకాలు సాధించిన తొలి అథ్లెట్ అనమాట మను బాకర్ గారు. ఈవిడ 2024 పారిస్ ఒలింపిక్స్లో మనకి షూటింగ్ విభాగంలో వ్యక్తిగత విభాగంతో పాటు మిక్స్డ్ డబుల్స్లో 2 కాంస్య పథకాలు అయితే సాధించడం జరిగింది. అదేవిధంగా గుకేష్ అనేవారు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2024 విజేతగా నిలవడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి హర్మన్ ప్రీత్ సింగ్ గారు వచ్చి ఒలింపిక్స్లో ఇండియా వరుసగా 2వ పథకం సాధించడంలో బాగా కీలక పాత్ర అయితే హాకీలో పోషించారు. నెక్స్ట్ పారా ఒలింపిక్స్లో ప్రవీణ్ కుమార్ గారు హై జంప్ T64 విభాగంలో గోల్డ్ మెడల్ అయితే సాధించడం జరిగింది. ఈ నలుగురికి కూడా 2024కి ధ్యాన్ చంద్ కేఎల్ రత్న అయితే ఇచ్చారు. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 32 మందికి అర్జున అవార్డులు, 5గురికి ద్రోణాచార్య పురస్కారాలు అయితే ఇవ్వడం జరిగింది. మనం తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకున్నట్లయితే అర్జున అవార్డులు పొందినవారు జీవాంజీ దీప్తి, ఈవిడ వరంగల్కి చెందిన అథ్లెట్. నెక్స్ట్ జ్యోతి ఎర్రాజీ, ఈవిడ విశాఖపట్నం చెందినవారు అనమాట. ఈ జ్యోతి ఎర్రాజీ గారు ఒలింపిక్స్లో హార్డిల్స్ అనే ఒక గేమ్ ఉంటుంది, దాంట్లో అర్హత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా జ్యోతి ఎర్రాజీ అనేది రికార్డు సృష్టించిందనమాట. నెక్స్ట్ 2024 ఐసీసీ అవార్డులు అనమాట. వార్షిక అవార్డులు ప్రతి సంవత్సరం కూడా ఐసీసీ అవార్డులు ఇస్తుంటుంది. దీంట్లో ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారంటే జస్ప్రీత్ బుమ్రా, ఇండియా బౌలరు జస్ప్రీత్ బుమ్రా గారు ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అయితే పొందడం జరిగింది. నెక్స్ట్ ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఎవరు పొందారంటే మేలీ కేర్. నెక్స్ట్ ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా జస్ప్రీత్ బుమ్రా గారికి వచ్చింది. నెక్స్ట్ ఐసీసీ ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ స్మృతి మందానా, ఈవిడ కూడా ఇండియాకి చెందినవారే. నెక్స్ట్ ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అజ్మతుల్లా ఉమర్జాయ్. ఐసీసీ మెన్స్ T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అర్షదీప్ సింగ్. ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ కమింది మెండిష్. వీరికైతే ఈ అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ బీసీసీఐ వార్షిక అవార్డులు, వీటిని నమన్ అనే పేరు తీస్తారన్నమాట ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఎవరెవరికి వచ్చిందంటే బీసీసీఐ వార్షిక అవార్డులో సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్కి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ పాలి ఉమ్రిగర్ అవార్డు, ఇది ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్కి ఇస్తారు. ఈ అవార్డు అయితే జస్ప్రీత్ బుమ్రాకి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ ఎవరంటే స్మృతి మందానా గారు. నెక్స్ట్ బీసీసీఐ స్పెషల్ అవార్డు ఎవరికి వచ్చిందంటే రవిచంద్రన్ అశ్విన్. నెక్స్ట్ అదేవిధంగా ఈ గత 6 నెలల్లో మన ప్రధాని మోడీ గారికి వచ్చిన అవార్డులు చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ అన్నీ కూడా శ్రీలంక ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారం అయినటువంటి శ్రీలంక మిత్ర విభూషణ అవార్డును ప్రధాని మోడీ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మారిషస్ దేశమేమో ఆ దేశ అత్యున్నత పురస్కారం ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. మీరు చివరి కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఓషన్ అనే పురస్కారం ఏ దేశం అంటే మారిషస్. మిత్ర విభూషణ ఏ దేశం అంటే శ్రీలంక. అదేవిధంగా బార్బడోస్ ఏ పురస్కారం ఇచ్చిందంటే ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్. నెక్స్ట్ కువైట్ దేశం ఏ అవార్డు ఇచ్చిందంటే ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్. ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్ అవార్డు ఏ దేశం అంటే ముబారక్ ది గ్రేట్ గుర్తుపెట్టుకోండి, కువైట్.
నెక్స్ట్ ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్. ఇది నైజీరియా యొక్క రెండో అత్యున్నత పురస్కారం అన్నమాట. ఈ అవార్డు కూడా మోడీ గారికి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫిజీ దేశం తమ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ ఈ పురస్కారాన్ని మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి అయితే ఇవ్వడం జరిగింది. ఫిజీ దేశ అత్యున్నత పురస్కారం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ ఎవరికి ఇచ్చారంటే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఇంకో అత్యున్నత పురస్కారం కూడా వచ్చింది. ఏ దేశం ఇచ్చిందంటే తిమోర్ లెస్ట్ ఏ పురస్కారం ఇచ్చిందంటే గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్. నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే భారతదేశ విదేశ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ గారికి ఈ సంవత్సరం ప్రజానాయకత్వ విభాగంలో దక్షిణ భారత విద్యా సొసైటీ అనేది నేషనల్ ఎమినెన్స్ అవార్డుని అయితే ఇవ్వడం జరిగింది. నేషనల్ ఎమినెన్స్ అవార్డును దక్షిణ భారత విద్యా సొసైటీ ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చిందంటే మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారికి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆధ్యాత్మిక గురువు అయినటువంటి శ్రీ శ్రీ రవిశంకర్ గారికి ఫిజీ దేశం ఆనరరీ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ అనే పురస్కారాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫిజీ దేశం తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆనరరీ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ అనే పురస్కారాన్ని మన దేశానికి చెందినటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు అయినటువంటి శ్రీ శ్రీ రవిశంకర్ గారికి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చి వెరీ ఇంపార్టెంట్. 2024 సంవత్సరానికి సంబంధించి 59వ జ్ఞానపీఠ అవార్డు. ఈ 59వ జ్ఞానపీఠ అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే వినోద్ కుమార్ శుక్లా గారికి అయితే ఇవ్వడం జరిగింది. వినోద్ కుమార్ శుక్లా ఈయన ఛత్తీస్గఢ్కి చెందిన రచయిత. ఈయన ఛత్తీస్గఢ్ నుంచి ఈ పురస్కారం అందుకున్న మొట్టమొదటి వ్యక్తి అనమాట. ఎవరంటే వినోద్ కుమార్ శుక్లా గారు. అయితే ఈ జ్ఞానపీఠ అవార్డుని ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే మనకు 1964 నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 34వ సరస్వతి సమ్మాన్ అవార్డు. ఈ 34వ సరస్వతి సమ్మాన్ అవార్డు 2024 కానీ ఎవరికి ఇచ్చారంటే మహోపాధ్యాయ సాధు భద్రేష్ దాస్ గారికి అయితే ఇవ్వడం జరిగింది. ఈయన రచించిన స్వామినారాయణ సిద్ధాంత సుధా ఇది ఒక సంస్కృత పుస్తకం. ఈ పుస్తకానికైతే దీన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూడండి, ఇంపార్టెంట్. మనకి వినోద్ కుమార్ శుక్లా గారికి జ్ఞానపీఠ అవార్డు చెప్పుకున్నాం కదా. ఈయన రచించినటువంటి నౌకర్ కి కమీజ్ అనే నవలకైతే ఈ అవార్డు అయితే రావడం జరిగింది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం 34వ సరస్వతి సమ్మాన్ అవార్డు మహోపాధ్యాయ సాధు భద్రేష్ దాస్ గారికి అయితే స్వామినారాయణ సిద్ధాంత సుధా అనే ఒక సంస్కృత పుస్తకానికి అయితే ఇవ్వడం జరిగింది. ఈ సరస్వతి సమ్మాన్ అవార్డుని ఎవరిస్తారంటే 1991 నుంచి కేకే బిర్లా ఫౌండేషన్ అనేది ఈ అవార్డుని అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ టాపిక్ వచ్చి అబెల్ అవార్డు. ఈ అబెల్ ప్రైజ్ అనేది 2025కి ఎవరికి లభించిందంటే జపాన్కి చెందిన గణిత శాస్త్రవేత్త మసాకి కాశీవారాకి 2025 అబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. ఈ అబెల్ ప్రైజు ఎవరు నెలకొల్పారంటే నార్వేకి దేశానికి చెందినటువంటి ప్రముఖ గణిత శాస్త్రవేత్త నీల్స్ హెన్రిక్ అబెల్ ఆయన పేరు మీదుగా నార్వే పార్లమెంట్ అనేది 2002లో ఈ అవార్డుని స్థాపించడం అయితే జరిగింది. ఈ అవార్డును మనము గణిత శాస్త్ర నోబెల్ అవార్డు అంటారు. అబెల్ ప్రైజ్ను గణిత శాస్త్ర నోబెల్ అవార్డు అంటారు. 2025కి ఎవరికి ఇచ్చారంటే జపాన్కి చెందిన మసాకి కాశీవారా గారికి. నెక్స్ట్ ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి 2024 పురస్కారం. ఇది ఎవరికి ఇచ్చారంటే చిలీ దేశం మాజీ అధ్యక్షురాలు అదేవిధంగా మానవ హక్కుల కోసం పోరాటం చేసిన ప్రముఖ వ్యక్తి మిచెల్ బొచ్లెట్ గారికి అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2023కి ఎవరికి ఇచ్చారంటే డానియల్ బారెన్బోయిమ్ అలీ అబు అవాద్.
వీరేం చేస్తారంటే ఇజ్రాయెల్ పాలిస్తాన్ ప్రజల మధ్య స్నేహాన్ని పెంపొందించడానికి కృషి చేసినమాట వీళ్ళిద్దరు కూడా. 2024కి అయితే ఇందిరాగాంధీ ప్రైజ్ ఎవరికి ఇచ్చారంటే మిచెల్ బచ్లెట్కి. 2023కి అయితే డానియల్ బారెన్బోయిమ్ అలీ అబు అవాద్. నెక్స్ట్ ఒడిస్సాకు చెందిన ప్రముఖ సైకస్ శిల్పి అంటే మనకి వాళ్ళు ఇసుక ఆర్ట్ అనమాట. శాండ్తో బొమ్మలు గీస్తారు, సముద్ర తీరంలో ఉండి ఇసుకతో బొమ్మలు వేస్తారన్నమాట. ఆయన ఎవరంటే సుదర్శన్ పట్నాయక్, మన ఇండియాకి చెందిన ప్రముఖ సైకస్ శిల్పి సుదర్శన్ పట్నాయక్కి ది ఫ్రైడ్ డారింగ్టన్ బ్రిటిష్ శాండ్ ఆర్ట్ మాస్టర్ అవార్డు 2025 అయితే రావడం జరిగింది. ఈ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే సుదర్శన్ పట్నాయక్ గారు అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చి 2024 యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అందించే ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే మన దేశానికి చెందిన ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ గారికి అయితే ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈయనకి ఎందుకు ఈ అవార్డు ఇచ్చారంటే ప్రపంచంలోనే అత్యంత జీవ వైవిధ్యం కలిగిన పశ్చిమ కనుమల్లో పర్యావరణ పరిరక్షణకి ఈయన చేసిన కృషికి కానీ ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 6 ఎంపిక చేశారు వివిధ ఖండాల నుంచి. మన ఇండియా నుంచి మాధవ్ గాడ్గిల్ గారికి అయితే ఈ అవార్డు రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మాధవ్ గాడ్గిల్ గారు చైర్మన్గా వ్యవహరించిన పశ్చిమ కనుమల జీవావరణ నిపుణుల కమిటీ 2011లో రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్కు. దాంట్లో పశ్చిమ కనుమల్లో ఎటువంటి ప్రాజెక్టులు నిర్మించవద్దు, అక్కడ పర్యావరణం పాడైపోతుంది అనేసి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అవార్డును ఐక్యరాజ్య సమితి అత్యున్నత పర్యావరణ పురస్కారంగా పిలుస్తారనమాట ఈ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డుని. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఇంపార్టెంట్. భారతదేశం నుంచి ప్రతిష్టాత్మక రామ్సార్ అవార్డును మొట్టమొదటిగా ఒక మహిళ అయితే గెలుచుకోవడం జరిగింది. ఆవిడ ఎవరంటే డాక్టర్ జయశ్రీ వెంకటేషన్. ఈవిడ చెన్నైకి చెందిన కేర్ ఎర్త్ ట్రస్ట్ అనే ఒక సంస్థ స్థాపకురాలు. ఈవిడికేమో వెట్లాండ్ వైజ్ యూజ్ అనే విభాగంలో ఈవిడికి ప్రతిష్టాత్మక రామ్సార్ అవార్డు అయితే రావడం జరిగింది. ఎవరికంటే జయశ్రీ వెంకటేషన్. నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు ఎవరికి వచ్చిందంటే గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 2 చేతులు కోల్పోయిన ఒక పాలస్తీనా బాలుడి చిత్రాన్ని తీశారనమాట. ఆ చిత్రం ఎవరిదంటే మహమ్మద్ అజ్జౌర్ అని ఒక 9 సంవత్సరాల బాలుడి చిత్రానికి ఈ అవార్డు అయితే రావడం జరిగింది. ఈ చిత్రాన్ని ఎవరు తీశారంటే ఖతార్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి పాలస్తీన్ మహిళా ఫోటోగ్రాఫర్ సమర్ అబు ఎలాఫ్ గారికి ఈ అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హోల్బర్గ్ ప్రైజ్ ఎవరికి రావడం జరిగిందంటే కోల్కతాకి చెందిన గాయత్రి చక్రవర్తి గారికి హోల్బర్గ్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. ఈ అవార్డును నోబెల్ బహుమతితో సమానంగా భావిస్తారు. మనకి ఈ అవార్డు ఎవరు ఇస్తారంటే నార్వే గవర్నమెంట్ ఇస్తుందన్నమాట. ఇప్పటికి జూన్ 5, 2025 జూన్ 5న ఈ పురస్కారాన్ని అయితే గాయత్రి చక్రవర్తి గారికి ఇస్తారు. నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2024 మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు గెలుపొందారంటే పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి అయితే ఈ అవార్డు అయితే రావడం జరిగింది. ఈయన పల్నాడు జిల్లాకు చెందిన వ్యక్తి. ఈయన రచించిన దీపిక అనే ఒక ప్రగతిశీల వ్యాసాల సంకలనానికైతే ఈ అవార్డు అయితే రావడం జరిగింది. దీపిక సంకలనానికని గుర్తుపెట్టుకోండి. ఎవరికంటే పెనుగొండ లక్ష్మీనారాయణకి. నెక్స్ట్ సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం 2024 ఎవరికి వచ్చిందంటే ప్రముఖ తెలుగు రచయిత్రి అయినటువంటి తుర్లపాటి రాజేశ్వరి గారికి అయితే రావడం జరిగింది. ఈవిడ గోపీనాథ్ మహంతి రచించిన ఈయన ఒడియాలో రచించాడు అనమాట. ఈ నవల దాది బుడా అనే నవలను ఈత చెట్టు దేవుడు అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. ఎవరంటే తుర్లపాటి రాజేశ్వరి గారు. అందుకే ఈవిడికి సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వన్ బాల సాహిత్య పురస్కారం 2024 సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి ఎవరు పొందారంటే
తెలుగు రచయిత పమిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్. ఈయన చిన్నారి జీవితాలపై రాసిన నవల ఏంటంటే మాయాలోకం. ఈ నవలకు గాను బాల సాహిత్య పురస్కారం 2024 పమిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్ గారికి అయితే రావడం జరిగింది. నెక్స్ట్, సంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 67వ గ్రామీ అవార్డుల్లో భారత సంతతికి చెందిన అమెరికన్ గాయకురాలు చంద్రికా టాండన్ గారు అయితే గ్రామీ అవార్డుని పొందడం జరిగింది. ఈవిడ రూపొందించిన త్రివేణి అనే ఆల్బమ్కి అయితే బెస్ట్ న్యూ ఏజ్, అదేవిధంగా యాంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్ విభాగంలో అవార్డు అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఈ 67వ గ్రామీ అవార్డుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్కు మరణానంతరం గ్రామీ అవార్డు అయితే రావడం జరిగింది. ఆయన రచించిన ది లాస్ట్ సండేస్ ఇన్ ప్లేన్స్ అనే ఒక రచనకు బెస్ట్ ఆడియో బుక్ నెరేషన్ విభాగంలో అయితే అవార్డు అయితే రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ వన్. 67వ గ్రామీ అవార్డుల్లో పురస్కారం పొందిన భారత సంతతికి చెందిన అమెరికన్ ఎవరంటే చంద్రికా టాండన్. ఈవిడికి ఏ ఆల్బమ్కి వచ్చింది అవార్డు అంటే త్రివేణి ఆల్బమ్కి అయితే రావడం జరిగింది. నెక్స్ట్, ప్రిజ్కర్ అవార్డు. ఈ ప్రిజ్కర్ అవార్డు అనేది 2025 సంవత్సరానికి ఎవరికి ఇచ్చారంటే ప్రిజ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ చైనాకు చెందిన లియూ జియాకున్ గారికి 2025 ప్రిజ్కర్ అవార్డు అయితే రావడం జరిగింది. ఈ అవార్డును ఆర్కిటెక్చర్ రంగంలో నోబెల్ అవార్డుగా పిలుస్తారు. ప్రిజ్కర్ ప్రైజ్ను ఆర్కిటెక్చర్ రంగంలో నోబెల్ అవార్డు అంటారు. 1979లో జేఎఫ్ ప్రిజ్కర్, అతని భార్య సిండీ వీళ్ళిద్దరు కలిసి ఈ ప్రిజ్కర్ అవార్డును అయితే స్థాపించడం జరిగింది. నెక్స్ట్, ఏఎం టూరింగ్ అవార్డు 2024 విజేతలు ఎవరంటే ఆండ్రూ జీ బాట్టో, రిచర్డ్ ఎన్ సుట్టన్. వీరిద్దరు కూడా ఏసీఎం టూరింగ్ ప్రైజ్ని అయితే గెలుచుకోవడం జరిగింది. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో వీరు చేసిన కృషికి కానీ ఈ అవార్డుని అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఏసీఎం ట్యూరింగ్ ప్రైజ్ను కంప్యూటింగ్ రంగంలో నోబెల్ బహుమతిగా పిలుస్తారు. నెక్స్ట్, స్టాక్హోమ్ వాటర్ అవార్డు 2025 ఎవరికి వచ్చిందంటే గుంటర్ బ్లాస్ట్. ఈ గుంటర్ బ్లాస్ట్ గారు వరద ప్రమాద తగ్గింపు మరియు నీటి వనరుల నిర్వహణపై చేసిన కృషికి గాను గుంటర్ బ్లాస్ట్కి స్టాక్హోమ్ వాటర్ అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్, గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్. ఈ గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2025కి ఎవరికి వచ్చిందంటే మొత్తం వివిధ ఖండాల్లో ఉన్నటువంటి 7 వ్యక్తులకి అయితే రావడం జరిగింది. మన ఆసియా ఖండం నుంచి మంగోలియా దేశానికి చెందినటువంటి బాట్ముంక్ లువ్ సందాస్ గారికి అయితే ఈ అవార్డు రావడం జరిగింది. ఈయన మంగోలియా దేశంలో మైనింగ్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారన్నమాట. ఈ అవార్డుని ఏదైతే మనకి గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ ఉందో దాన్ని గ్రీన్ నోబెల్ అవార్డు అని పిలుస్తారు. ఈ అవార్డును మనకి రిచర్డ్ మరియు రోండా గోల్డ్మ్యాన్ 1989లో అయితే స్థాపించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి ఈ గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అయితే 1989 నుండి ఇస్తున్నారు. నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం 2025 ఎవరికి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి అయినటువంటి జెస్సీ రాజ్కి అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా దేశవ్యాప్తంగా 25 మందికి ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ నుంచి మంగళగిరికి చెందిన స్కేటింగ్ అంటే మంచుపై ఆడుతారు కదా గేమ్, అది ఆ క్రీడాకారిణి జెస్సీ రాజ్ గారికి అయితే ఈ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఉత్తమ శకటాలకు అవార్డులు ఇస్తారు. కర్తవ్య పథలో మనకి ఈ శకటాల ప్రదర్శన అనేది జరుగుతుందన్నమాట గణతంత్ర దినోత్సవం సందర్భంగా. దాంట్లో ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించినటువంటి ఏటి కొప్పాక పర్యావరణ అనుకూల శకటానికి 3వ ప్లేస్ అయితే రావడం జరిగింది. తొలి 2 స్థానాల్లో ఉత్తరప్రదేశ్కి చెందిన మహాకుంభమేళా శకటం, అదేవిధంగా త్రిపురకి చెందిన 14 దేవతామూర్తుల ఆరాధన శకటాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన పురస్కారం 2025 ఎవరికి ఇచ్చారంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్కాయిస్ సంస్థకు. ఇన్కాయిస్ అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్.
ఈ సంస్థకి అయితే ఈ అవార్డుని అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఇన్కాయిస్ సంస్థను మనకు 1999లో సముద్ర సంబంధ ప్రమాదాలను ముందే పసిగట్టి హెచ్చరించడం కోసం ఏర్పాటు అయితే చేయడం జరిగింది. అయితే ఈ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన పురస్కారం గురించి మనం చూసుకున్నట్లయితే 2019 నుంచి ఏటా జనవరి 23న ఆ రోజు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డుని అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సంస్థలకైతే 51 లక్షలు, అదే లేకపోతే వ్యక్తికి అయితే 5 లక్షలు క్యాష్ అవార్డు అయితే ఈ ప్రైజ్ కింద ఇస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫిఫా బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2024 ఇది ఫుట్బాల్కి సంబంధించి అనమాట. ప్రతి సంవత్సరం కూడా ఆ సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఇస్తారు. 2024కి సంబంధించి ఎవరికి ఇచ్చారంటే పురుషుల విభాగంలో బ్రెజిల్కి చెందిన వినీషియస్ జూనియర్, మహిళల విభాగంలో స్పెయిన్కి చెందిన ఐతానా బోన్మతి గారు అయితే ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ హాకీ ఇండియా అవార్డులు 2024 హాకీ ఇండియా అవార్డు 2024లో ఉత్తమ పురుషుల విభాగంలో ఉత్తమ ప్లేయర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే హర్మన్ప్రీత్ సింగ్కి వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా మహిళల విభాగంలో ఎవరికి వచ్చిందంటే ఉత్తమ ప్లేయర్ అవార్డు సవితా పూనియా గారు. ఈవిడ హాకీ ఇండియా మన భారత మహిళల హాకీ టీం గోల్ కీపర్ అనమాట. ఈవిడికి మహిళల విభాగంలో ఉత్తమ క్రీడాకారణ అవార్డు అయితే రావడం జరిగింది. ఈ అవార్డు గెలుపొందడం సవితా గారికి ఇది 3వసారి అనమాట. నెక్స్ట్ అదేవిధంగా 1975లో హాకీ ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు మేజర్ ధ్యాన్చంద్ జీవిత సాఫల్య అవార్డుని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బయాకాన్ గ్రూప్ చైర్మన్ కిరణ్ మజుందార్ సాగర్కి జంషెడ్జీ టాటా పురస్కారం అయితే ఈ సంవత్సరం లభించింది. ఎందుకోసం ఇచ్చారంటే మన దేశంలో బయోసైన్సెస్ ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించినందుకు ఆవిడికి ఇండియన్ సొసైటీ ఫర్ క్వాలిటీ అనే సంస్థ ఈ అవార్డుని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ గారికి అయితే ఒక అరుదైన పురస్కారం రావడం జరిగింది. ఆ దేశంలో ఉన్నటువంటి మీడియా సంస్థ ఫాక్స్ నేషనల్ లాంగ్ ఐలాండ్లో ఒక కార్యక్రమం నిర్వహించి పేట్రియాట్ ఆఫ్ ది ఇయర్ అనే ఒక అవార్డుని అయితే ట్రంప్ గారికి అయితే ఇవ్వడం జరిగింది. సాధారణంగా ఈ అవార్డుని ఎవరికి ఇస్తారంటే సైనికులు, ఆ దేశానికి సేవ చేసే వాళ్ళకి ప్రతి సంవత్సరం ఇస్తారన్నమాట. ఈ సంవత్సరం అయితే డొనాల్డ్ ట్రంప్ గారికి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ గారికి నేషనల్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ కల్డర్ పీపుల్ ఇచ్చే చైర్మన్స్ అవార్డు అయితే రావడం జరిగింది. చైర్మన్స్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే కమలా హ్యారిస్, ఈవిడ అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అందించే యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డులో ఒకరిగా మన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు అయితే నిలవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా తమ తమ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించే 40 ఏళ్ళు లోపున్న వ్యక్తులకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ యంగ్ గ్లోబల్ లీడర్గా గుర్తించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కేంద్ర జలశక్తి 2023కు సంబంధించి 5వ జాతీయ జల అవార్డులను అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇవ్వడం అయితే జరిగింది. ఈ అవార్డుల్లో ఉత్తమ జిల్లాగా దక్షిణాది రాష్ట్రాల్లో విశాఖపట్నం అయితే నిలవడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ గ్రామ పంచాయతీల కేటగిరీలో అనంతపురం జిల్లాలోని హంపాపురం అనే గ్రామం 3వ బహుమతిని పొందింది. అదేవిధంగా సంస్థల కేటగిరీలో చూసుకున్నట్లయితే గుంటూరులో ఉన్నటువంటి కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ 2వ స్థానం, విశాఖపట్నంలో ఉన్నటువంటి శ్రీ తిరుమల నగర రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ 3వ స్థానం అయితే పొందడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీలకు అవార్డులు ఇవ్వడం అయితే జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 4 గ్రామ పంచాయతీలు అయితే ఉత్తమ పంచాయతీ అవార్డులు పొందాయి. అవి ఏంటంటే చిత్తూరు జిల్లా బొమ్మసముద్రం, అనకాపల్లి జిల్లా న్యాయంపూడి, అనకాపల్లి జిల్లా తగరంపూడి, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా ఇక్కడ కృష్ణ తప్పడింది, ఎన్టీఆర్ జిల్లా ముప్పల్ల. ఈ 4 ప్లేసులు కూడా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు అయితే పొందడం జరిగింది. ఇందులో చిత్తూరు జిల్లా బొమ్మసముద్రానికి ఆరోగ్య విభాగంలో,
అనకాపల్లి జిల్లా న్యాయంపూడికి నీటి నిర్వహణలో, అనకాపల్లి జిల్లా తగరంపూడికి క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో, ఎన్టీఆర్ జిల్లా ముప్పల్లకి సోషల్ జస్ట్ అండ్ సోషల్ సెక్యూర్డ్ పంచాయతీ విభాగంలో అవార్డులు అయితే రావడం జరిగింది. నెక్స్ట్, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి గొల్లపూడి పంచాయతీ జాతీయ అవార్డుకి ఎంపికైంది. ఈ అవార్డు ఇచ్చారంటే 2025 జాతీయ పంచాయతీ అవార్డులో భాగంగా ఆత్మనిర్భర్ పంచాయతీ విభాగంలో గొల్లపూడి పంచాయతీకి అయితే అవార్డు రావడం జరిగింది. సొంత ఆదాయ వనరుల అభివృద్ధి విభాగంలో ఈ గొల్లపూడి పంచాయతీకి జాతీయ స్థాయిలో 3వ స్థానం అయితే రావడం జరిగింది. నెక్స్ట్, డయానా అవార్డు. ఈ డయానా అవార్డు ఎవరికి వచ్చిందంటే గురుగ్రామ్కు చెందిన అన్వీ కుమార్ గారికి అయితే డయానా అవార్డు లభించింది. మానవతావాద లేదా సాంఘికపరమైన కార్యక్రమాలతో మంచి మార్పు కోసం కృషి చేస్తున్న వారికి ఈ డయానా అవార్డు ఇస్తారు. ఈ ఇంగ్లాండ్కి చెందిన ప్రిన్సెస్ డయానా జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి అవార్డు 2023-24 సంవత్సరానికి ఎవరికి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి అయినటువంటి ప్రసన్న వెంకటేష్ గారికి అయితే రావడం జరిగింది. నెక్స్ట్, హైదరాబాద్లో ఉన్నటువంటి ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారికి జపాన్ పురస్కారం లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ అయితే రావడం జరిగింది. నెక్స్ట్, ఈ సంవత్సరం ఒక ప్రకటన అయితే రావడం జరిగింది ఆస్కర్ అవార్డు నుంచి. 2027 నుంచి ఆస్కర్ అవార్డుల్లో కొత్తగా స్టంట్స్ విభాగంలో కూడా అవార్డుని ఇస్తున్నట్లయితే ఆ సంస్థ ప్రకటించింది, ఆస్కర్ సంస్థ. నెక్స్ట్, పరంపరాగత్ అవార్డు. ఈ పరంపరాగత్ అవార్డు 2025 ఎవరికి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాకు చెందినటువంటి తోలుబొమ్మల క్రీడాకారిణి దళవాయి శివమ్మ గారికి అయితే పరంపరాగత్ అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్, అంతర్జాతీయ బోకర్ ప్రైజ్ 2025 రేస్లో కన్నడ రచయిత అయినటువంటి బాను ముస్తాక్ రాసిన ఒక బుక్ హార్ట్ ల్యాంప్ అనమాట ఈ బుక్ పేరు. ఈ బుక్ అయితే పోటీలో నిలిచింది. ఈయన కన్నడలో రాయిగా దాన్ని ఆంగ్లంలోకి దీపా బస్తీ గారు అయితే అనువదించడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్కి చెందిన సింగం శ్రీకాంత్ పాణిని. ఈయన గుంటూరుకి చెందిన వ్యక్తి. ఈయనకి నాసాకి చెందిన మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అందించే మార్షల్ ఇన్నోవేషన్ అవార్డు అయితే రావడం జరిగింది. గుంటూరుకి చెందిన సింగం శ్రీకాంత్ పాణి గారికి నాసాకి చెందిన ఒక సబ్ సంస్థ అందించే మార్షల్ ఇన్నోవేషన్ అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్, మహారాష్ట్ర భూషణ్ అవార్డు. ఈ అవార్డు ఎవరికి వచ్చిందంటే ప్రముఖ శిల్పి రామ్ వి సుతార్ గారికి అయితే మహారాష్ట్ర భూషణ్ అవార్డు రావడం జరిగింది. ఈ రామ్ వి సుతార్ గారే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం అయినటువంటి స్టాట్యూ ఆఫ్ యూనిటీ, అయోధ్యలో ఉన్నటువంటి రాముడి విగ్రహం, బెంగళూరులో ఉన్నటువంటి 153 అడుగుల శివుడి విగ్రహం మొదలైనవన్నీ కూడా ఈయనే రూపొందించారు. నెక్స్ట్, మన నటుడు చిరంజీవి గారికి హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో ఘనంగా సత్కరించడం అయితే జరిగింది. ఈయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది సినిమా విభాగానికి సంబంధించి ఇవ్వడం అయితే ఆయన సినిమా రంగంలో చేసిన కృషికి గాను ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, ఈ సంవత్సరం అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ వార్షిక ఉత్తమ బ్యాంక్ అవార్డులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తమ బ్యాంకుగా ఎంపికైంది 2024 సంవత్సరానికి సంబంధించి. నెక్స్ట్, చేపల పెంపకంలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు తెలంగాణ స్టేట్కు ఉత్తమ ఇన్లాండ్ స్టేట్ అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్, ప్రముఖ సినీ నేపథ్య గాయని పి సుశీల గారికి తమిళనాడు ప్రభుత్వం 2023 సంవత్సరానికి కలైజ్ఞర్ నినైవు కలై తురై విత్తగర్ అనే పురస్కారాన్ని అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ వన్, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా గారికి ఈ సంవత్సరం లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు అయితే లభించింది. ఇది ఫ్రెండ్స్ ఈ 8 నెలల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అవార్డులు. మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో వార్తల్లో వ్యక్తులు లేదా స్పోర్ట్స్ సంబంధించి ఈ 8 నెలలు ఏవైతే ముఖ్యమైనవి ఉన్నాయో మీ కానిస్టేబుల్
మెయిన్స్ ఎగ్జామ్స్ సంబంధించి అవన్నీ కూడా ఒకే దగ్గర పెట్టి ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ ఆల్.